నేను పారిపోనా, దేశం వదిలిపెట్టి పారిపోనా, లేకపోతే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకోనా? ఐ కెన్ ఫేస్ ఇట్. ఫేస్ చేయటం ద్వారానే మనం ఒక పౌరుడిగా నిలబడగలుగుతాం, పార్టీలో కొంత శక్తిని ఇవ్వగలుగుతాం. నా క్యాడర్కి నేను శక్తినివ్వాలి, నా పార్టీలో నా తర్వాత క్యాడర్కి శక్తినివ్వాలంటే నేను ధైర్యంగా ఉండాలి కదా. లేదు పారిపోవటము, దాక్కోవటం, అసలు దాక్కోను నేను ఎస్కేప్ కానని చెప్పా. ఎస్కేప్ అంటే ఎక్కడికి వెళ్ళాలి? మీ ఇంటికో రావాలి, లేదా ఒక రిసార్ట్కి వెళ్ళాలి, లేదా పెద్ద హోటల్లో దాక్కోవాలి, అంతే కదా. అక్కడ దాక్కునే బదులు జైల్లో దాక్కుందాం అని నా పాయింట్. 90 రోజులు అక్కడ దాక్కునే బదులు జైల్లోకి వెళ్తే కూర్చుని సరిపోతుంది. ఏం చేస్తాం మనం? సో అన్నిటికీ సిద్ధపడే ఇవాళ రాజకీయాల్లో ఉండవలసిన అనివార్యమైన పరిస్థితులు వచ్చాయి. ఈ రీజనల్ ఫోర్సెస్ ఇవన్నీ రావడం, చంద్రబాబు నాయుడు గారు కక్ష పట్టడం, ఇటువరకు కాంగ్రెస్ పార్టీలో ఉండేవి కాదు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, అటు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇట్లాంటి పెద్ద వ్యవహారాలు ఉండేవి కాదు. ఏ కేసు దొరికితే ఆ కేసు ఇరికిచ్చి డ్రావలు పెడదామనేటువంటి మనస్తత్వాలు అప్పుడు ఉండేవి కాదు. ఇప్పుడు మారిపోయాయి. కాబట్టి వి ఫేస్ ఇట్. దానికి తగ్గట్టుగా తయారు కావాలి కదా.